మీ పాటల ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? కోడి పుంజు కూతబెట్టే ఊరు నిద్ర లేవబట్టే ఇక నన్న మేలు కోరరండే మామ, ఇక నన్ను మేలు కోరరండే మామ, ఇక నన్న మేలు కోరరండే మావ, ఇక నన్ను ఏలు కోరరండే మామ. పండుగలు ఈ పాటలు కవర్ చేశారు. ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తాడు వాడు. తుర్రు, 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 బుర్రు, బుర్రు, బుర్రు. వచ్చే 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 బగ్గొచ్చే 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 ఎవడొచ్చే ఏం కట్రావుడొచ్చే తూటలు లేని తుపాకీ బట్టి మాటలతోనే కోటలు గట్టి, తూటలు లేని తుపాకీ బట్టి మాటలతోనే కోటలు గట్టి, పూట పూటకు సాటడు పింజలకు ఏటేట తిరిగే పాటసారిని, నేను మాటలకేమో కుబేరుని కోటికి నేను కుచేలుని, మాటలకేమో కుబేరుని కోటికి నేను కుచేలుని, నేనే వెంకటరాముని నేనే పిట్టల దొరని. ఏం లిరిక్స్ సార్, అసలు సూపర్ సార్. నవ్వించడానికి ఎంత చేయాలో అంతా చేశారు ఈ పాటలో. అసలు అత్తరు సాహిబు బాగుండమ్మా సూపుకు నచ్చిందే, అత్తరు సాహిబు బాగుండమ్మా సూపుకు నచ్చిందే, అత్తరు సాహిబు బాగుండమ్మా సూపుకు నచ్చిందే, సూదులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిందే, అత్తరు సాహిబు రారా నా పంచంతల్లో కాలు ముక్కుతా జరుగుంది కొంచెం కూరై, పంచంతల్లో కాలు ముక్కుతా జరుగుంది కొంచెం కూరై, ఇయాల మీద చపల పులుసంట పులుసుకొని ముక్కలై, ఇయాల మీద చపల పులుసంట పులుసుకొని ముక్కలై, తలకాయ తోకలు నిరచుకొని నడుము ముక్కాలే మాకేయి. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. పొలిటెంట్ మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మనం మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన ప్రముఖ జానపద గాయకులు, ప్లేబ్యాక్ సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ప్రణయ్ కుమార్ గారు. ఈరోజు ఆయనతో ఆయన పాటల ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా సాగింది అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సార్, మీ గురించి మేము చాలా విన్నాం. మీరు జానపద గాయకులు మరియు ప్లేబ్యాక్ సింగర్ అండ్ అలాగే ప్యారడీ సాంగ్స్ రాస్తారు, మ్యూజిక్ డైరెక్టర్. ఈ రోజు మీతో ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక మంచి పాటతో ప్రారంభించాలనుకుంటున్నాం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన పొలిటెంట్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అన్నట్టుగా సంక్రాంతికి సంబంధించిన ఒక చిన్న జానపద గీతం మీకు వినిపిస్తాను. కోడి పుంజు కూతబెట్టే ఊరు నిద్ర లేవబట్టే ఇక నన్న మేలు కోరరండే మావ, ఇక నన్ను మేలు కోరరండే మావ, ఇక నన్న మేలు కోరరండే మావ, ఇక నన్ను ఏలు కోరరండే మావ, కోడి పుంజు కూతబెట్టే ఊరు నిద్ర లేవబట్టే ఇక నన్న మేలు కోరరండే మావ, ఇక నన్ను ఏలు కోరరండే మావ, ఇక నన్న మేలు కోరరండే మావ, ఇక నన్ను ఏలు కోరరండే మావ. సంకురాత్రి పండగకి సీడె సారెదెత్తవంటే సంబురపడిపోయి నేను సయ్యాటలు వాడాను, సంకురాత్రి పండగకి సీడె సారెదెత్తవంటే సంబురపడిపోయి నేను సయ్యాటలు వాడాను, సీడ లేదు సారె లేదు రంగయ్య మావ, నీ మనసు తీరు మారలేదు రంగయ్య మావ, సీడ లేదు సారె లేదు రంగయ్య మావ, నీ మనసు తీరు మారలేదు రంగయ్య మావ, కోడి పుంజు కూత పెట్టే ఊరు నిద్ర లేవబట్టే ఇక నన్న మేలు కోర రంగయ్య మావ, ఇక నన్ను ఏలు కోర రంగయ్య మావ, ఇక నన్న మేలు కోర రంగయ్య మావ, ఇక నన్ను ఏలు కోర రంగయ్య మావ. ఉగాది పండక్కి ఒడ్డానం తెస్తావని మనాది పెట్టుకొని మంచి కాడ నేనుంటే, ఉగాది పండక్కి ఒడ్డానం తెస్తావని మనాది పెట్టుకొని మంచి కాడ నేనుంటే, మనాది ఎక్కువాయ రంగయ్య మామ, ఒడ్డానం ఒట్టిదాయ రంగయ్య మామ, మనాది మొట్టిదాయ రంగయ్య మామ, నీ ఒడ్డానం ఒట్టిదాయ రంగయ్య మామ, కోడి పుంజ
ఊసు పూత పెట్టె ఊరు నిదురలేవబట్టె ఇక నన్న మేలు కోరరండే మావ ఇక నన్ను ఏలు కోరరండే మామ ఇక నన్న మేలు కోరరండే మావ ఇక నన్ను ఏలు కోరరండే మావ. పండుగలు ఈ పాటలో కవర్ చేశారు. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి తర్వాత వచ్చేది ఉగాది ఉగాది కదండి, అందుకనే దాన్ని కూడా కవర్ చేద్దామని కవర్ చేద్దాం. పాట చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీ పాటల ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అంటే నిజంగా చెప్పాలి అంటే మేము చిన్నప్పటి నుండి ఒక చిన్న కుగ్రామంలో అన్నీ తిరిగి పెరిగి అలా ఉన్నాం కాబట్టి జానపద గీతాల ప్రభావం ఆటోమేటిక్గా మా పైన పడింది. తర్వాత గద్దరన్న, చాలామంది ముఖ్యంగా గద్దరన్న అని చెప్పుకోవచ్చు, ఆయన పాటలు వింటూ రే మనం కూడా జానపదాలు ఇలా పాడాలి అనుకునే సమయంలో నాకు శంకర్ సారంగపాణి వాళ్ళ పాటలు కూడా ప్రభావం నా పైన చాలా ఉంటుంది. ఇంకా అలా నా ప్రస్థానం స్టార్ట్ చేస్తూ వాళ్ళే మీకు ఇన్స్పిరేషన్? వీళ్ళంతా ఇన్స్పిరేషన్. నేను జగిత్యాల్లో నా మొదటి జానపద ప్రస్థానం స్టార్ట్ చేసింది జగిత్యాల జిల్లా. జగిత్యాల్లో ఒక వినాయక చవితి ప్రోగ్రాం ద్వారా నేను అక్కడి ప్రజలందరికీ తెలిసి వచ్చింది. విద్యానగర్ అని జగిత్యాల్లో, అక్కడ చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. అక్కడ వినాయకుడి ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఆ రోజు అక్కడి మిత్రులు అరే ప్రణయ్ బాగా పాడతాడు కదా, ఒకసారి మన స్టేజ్ పైన పాడిద్దామని చెప్పేసి వాళ్ళ స్టేజ్ పైన పాడించారు. నేను కూడా మొదటి అంటే జానపదాన్ని మొట్టమొదటిగా ఒక స్టేజ్ పైన ప్రదర్శించడం అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది, తక్కువగా చెప్తాను. అలా మొదలుకున్న నా ప్రస్థానం ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ వరకు. అక్కడ ఆల్ ఇండియా రేడియో ఆడిషన్లో జానపదంలో నా ఆడిషన్ అయిపోయింది. ఆల్ ఇండియా రేడియోలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం, చాలా పాటలు వచ్చాయి. మళ్ళీ అక్కడ నుండి దూరదర్శన్, ఇంకా దూరదర్శన్లో కూడా చాలా ప్రోగ్రామ్ చేశానండి. ఒక టైంలో నాకు హైలీ పెయిడ్, చాలా పే చేసింది దూరదర్శన్. రేడియో స్టేషన్ తర్వాత దూరదర్శన్ మట్టుకు చాలా పే చేసింది నాకు డబ్బులు. అట్లా మొదలవుతూ మొట్టమొదటి జానపద గాయకునిగా తానా మహాసభల్లో పాల్గొనడం అది నా ఒక్కడికే సాధ్యమైంది. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నాకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు, అయినప్పటికీ హైదరాబాద్లో నా కార్యక్రమాలు చూసి తానా వాళ్ళు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు వాళ్ళు. అట్లా తానా మహాసభలు షికాగోలో జరిగిన రోజ్మంట్ కన్వెన్షన్ సెంటర్లో ఒక 5,000 పైచిలకు జనాలు ఉన్నారు అక్కడ, మన తెలుగు వాళ్ళు. అయితే అప్పుడు అక్కడ నా ప్రోగ్రాం, మళ్ళీ నాకు ఇచ్చిన టైం ఏంటంటే మంచి ప్రైమ్ టైం ఇచ్చారు వాళ్ళు. అంటే మహా గొప్ప గాయకులు, బాలుగారు లాంటి గొప్ప గాయకులకు ఇచ్చే టైం అది, దాన్ని ప్రైమ్ టైం అంటారు అక్కడ. అప్పుడు నాకు భయం వేస్తుంది. నేను ఎక్కడో జగిత్యాల తెలంగాణ ప్రాంతము, తర్వాత నాకు ఆంధ్ర ప్రాంతంలో చాలా పరిచయాలు, మేము ఆంధ్ర మొత్తం తిరిగి ఉన్నాం. నాకు స్లాంగ్ ప్రాబ్లం లేదు, ఎక్కడి ఆంధ్ర రాయలసీమ ఎక్కడైనా తెలంగాణ ఏవైనా పాడగలను నేను. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఆంధ్ర పీపుల్ ఎక్కువ, మరి ఇక్కడి మాండలికం వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. ఆ టెన్షన్లో తర్జన భర్జన అవుతున్నాను. ఏ పాట ముందేయాలి, ఫస్ట్ దే బెస్ట్ అనిపించుకోవాలనే ఇదిలో నేను ఈ పిట్టల దొర సినిమాలో ఈ పాట పేరడి, మీరు ఇందాక అన్నారు కదా, పేరడి ఇంత కూరుంటే ఇయ్యమ్మో ఇంత బువ్వుంటే ఇయ్యమ్మో పాటని యాక్చువల్లీ నేను సినిమాకని రాయలేదు. అది ఆ పాట నేను ఊరికే సరదాగా రాసుకున్న పాట. అయితే అక్కడ కానీ ఇది పేరడి ఏంటి, బాంబే సినిమా. హమ్మ 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 ఇది హరవిక్కడ దందం చూపంతా మన్నారే, ఈ పేరడిది. మరి అక్కడి జనాలకి ఈ ట్యూన్, ఈ బాణి వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళకి ఎక్కుతుంది తొందరగా. మళ్ళీ వాళ్ళకి తెలుసో లేదో అని నిజంగా తర్జన భర్జన అవుతున్నానండి. నా దగ్గర ఒకటి మించి ఒకటి జానపదాలు ఉన్నాయి, మనం ఎరగదీస్తాం, సమస్య లేదు. మనల్ని చూస్తే అప్పుడు స్టేజ్ భయపడాలి, కానీ ఆ రోజు మట్టుకు నేను స్టేజ్ని చూసి నేను భయపడుతున్నాను. అంటే పరిస్థితి అలా ఉంది, అందరికీ అర్థం కావాలి. పెద్ద స్టేజ్, ఫుల్ క్రౌడ్. అలా అనుకునే సమయంలో
నా అదృష్టం కొలది అక్కడి గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్యాషన్ పరేడ్ చేశారండి. ఓకే. ఏది హిందీ సాంగ్ పైన హమ్మ హమ్మ అమ్మయ్య దొరికిపోయారా బాబు. స్పాంటేనియస్ గా మీకు ఐడియా ఇంకా లేలే కాదు, నాకు ముందే రాసుకొని ఉన్నాను. ఓకే. కానీ ఈ బాణి వాళ్ళకి తెలిసింటే ఈ పేరుడి తొందరగా ఎక్కుతుంది కదా, అవును. అమ్మాయి ఇంకా దొరికిపోయారని చెప్పేసి మాది బయోడేటా ఆల్రెడీ ముందే వాళ్ళకు ఉంది. ఉంటుంది. సో వాళ్ళ మ్యాగజైన్లో నేను ఎవరు ఆంధ్రప్రదేశ్లో నేనేంటి అనేది నా గురించి 2 మాటలు దాంట్లో ఉంది కాబట్టి అది చదివి నన్ను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. అవును. కానీ అక్కడ హెక్టిక్ ఉందండి ప్రోగ్రామ్. చాలా ఒత్తిడి, ఒక ఐటమ్స్ ఒక వెనకాల ఒకటి అలా ఒత్తిడిగా ఉన్నట్టుంది. ఓకే. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రణయ్ కుమార్ చే ఒక జానపద గేయం అన్నారు అంతే. అనగానే నేను స్టేజ్ పైకి ఎక్కి అప్పుడు చాలా బాగా అనౌన్స్ చేశాను ఈ పాట గురించి. ముందుగా వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా. కళాత్మీయులైన నా తెలుగు కళాప్రియులకు నా కళాభివందనాలు. ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలన్నీ దాదాపుగా జానపద బాణీలో సాగుతున్నవి. అయితే ఈ జానపద బాణీలను తీసుకొని వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్, రిథమ్ బాక్స్, యాక్టోప్యాడ్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ వాటి షేప్ను మార్చేసి సొమ్ము గడిస్తున్నారు నిర్మాతలు, సంగీత దర్శకులు. ఎందుకు అంటే ట్రెండ్ మారిపోయిందని చెప్పేసి. అయితే నిజంగానే ట్రెండ్ మారిపోయిందని చెప్పేసి ఈ భిక్షగాళ్ళు, ఈ అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళు అడుక్కునే పద్ధతిని మార్చేసుకున్నారు. దేనికి అంటే పాత పద్ధతిలో అడుక్కుంటే మనకు ఎవడు భిక్ష పెట్టలేదురా బాబు, మనం కూడా కొత్త పద్ధతిలో అడుక్కుందామంటూ ఈ విధంగా అడుక్కోవడానికి బయలుదేరుతున్నారని నేను అనగానే ఆడియన్స్ నుంచి ఫుల్ క్లాప్స్, ఈలలు చప్పట్లు. ఊరికి కాన్సెప్ట్ యాడ్ చేసినందుకే ఈలలు చప్పట్లు పెడబొబ్బలు. అబ్బా దొరికారు అనుకున్నాను. మళ్ళీ అప్పుడు వెంటనే ఈ సాంగ్ స్టార్ట్ చేశాను. ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, ఇంత కూరుంటే అమ్మో, ఇంత పువ్వుంటే అమ్మో, మీ కొడుకుల బిడ్డలు సల్లంగుండా కల్లో దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ తల్లు. వంకాయ కూర ఓ కారం వస్తది వద్దు నా తల్లు, వంకాయ కూర ఓ కారం వస్తది వద్దు నా తల్లు, బీరకాయ కూర బోరే కొట్టుతది ముద్దే పోదు తల్లు, అరె మటన్ పులుసులో సింగిలి పీసేన్న మర్రి ప్యాడు తల్లు, మటన్ పులుసులో సింగిలి పీసేన్న మర్రి ప్యాడు తల్లు, వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే అమ్మో అమ్మ 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 ఓ అమ్మ తల్లు. వెజిటేరియన్ ఫుడ్ అంటే మాకసలే పడదమ్ము, వెజిటేరియన్ ఫుడ్ అంటే మాకసలే పడదమ్ము, వీకులో త్రైస్ అయినా చికెన్ కర్రీ అమ్ము, అరే బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలు తగ్గించు మా తల్లు, బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలు తగ్గించు మా తల్లు, స్పెషల్ కుక్కును పగై పెట్టిన విబాధే తప్పేనమ్మో అమ్మ 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 ఓ అమ్మ తల్లు. సూపర్ సార్, సూపర్. లిరిక్స్ చాలా బాగున్నాయి. నేనే రాశాను ఈ పాట. అంటే మీకు రాసేటప్పుడు మీరు ఒకవేళ ఈ ఒక బెగ్గర్ ఇలా అడిగితే ఎలా ఉంటుంది? నేను దీనికి ఒకటి సందర్భం కూడా ఉండే మేడం. ఈ బాంబే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేనేదో ఆటోలో వెళ్తున్నాను ఇక్కడికి. వెళ్తుంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్, ఆ పోకిరి వెధవలు ఈ పాటను వాళ్ళే ప్యారడీ చేసుకున్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. ఒక ఆటను ఉంటే ఈసారు, ₹1 ఉంటే ఈసారు, అమ్మ 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 అని అంటుంటే ఇదేదో బాగుంది అని చెప్పి దీన్ని ఇలా అనుకున్నాను. నాకు ఊర్లలో ఇంటికి వచ్చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక గొప్ప నీతి ఏంటంటే వాళ్ళు డబ్బులు అడగరు. వాళ్ళు కొంచెం కూరుంటాయమ్మా, కొద్దిగా గుబ్బు ఉంటాయమ్మా, నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా దండం పెడతా తల్లి అనేది వాళ్ళ మాటలు నాకు గుర్తుకొచ్చి వాటిని లయబద్ధకంగా పొదిగితే నాకు పల్లవి తయారైంది. దాని నుంచి అక్కడక్కడ ఊరికే స్టేజ్ల పైన వేసేది. అరే పల్లవి ఫుల్ రెస్పాన్స్ వచ్చేది, మంచి అప్లాజ్. అది చెప్తాను. అయితే ఇది ఏదో బాగుందని చెప్పేసి మెల్లగా మళ్ళీ ఒక చరణం రాశాను. తర్వాత మళ్ళీ ఇంకొక చరణం ఫ్లైట్లోనే రాశాను నేను. అంటే ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళేటప్పుడు 95లో నేను ఎక్కడమే ఇంటర్నేషనల్ ఫ్లైట్. చాలా పెద్ద ఫ్లైట్, అమ్మ బాబాయ్, అది ఇక టేక్ ఆఫ్ కాగానే ఫుల్ భయం వేసింది. సో ఆ ఫియర్ పోవాలని చెప్పేసి మెల్లగా
మైండ్ డైవర్ట్ కావాలని చెప్పేసి రెండవ చరణం కూడా నేను ఫ్లైట్లోనే రాశాను. నాకేంటంటే ఈ స్క్రిప్ట్ చూసుకుంటూ పాడే అలవాటు లేదు. ఓకే. నాకు అదొక భయం ఉండే అమెరికాలో కూడా. రెండో చరణం గుర్తుంటుందో లేదో మెల్ల మీద మొత్తం మీద పాడేశాను. ఫుల్ సక్సెస్ అక్కడ. అక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా ఇందాక అడిగారు కదా సినిమా అలా ఎలా వచ్చింది అనేది. అక్కడ నేను దాదాపుగా సినిమా డైరెక్టర్ నాకు పరిచయం, మా సైడ్ అతనే. సో ఆయనకి చెప్పాను నేను, ఇది సాంగ్ ఇది అమెరికాలో ఒక ఊపేసింది పాట, మీకు అవసరం అనుకుంటే ఒక 2-3 సీన్లు వేసి పెట్టుకోండి, ఒక రేంజ్లో హిట్ అవుద్ది అనగానే ఈ ఆలీ ఉన్నారు కదా హీరో ఆలీ. అయితే ఈ డైరెక్టర్ గారు ఏంటంటే, ప్రణయ్ ఒకసారి మరి ఆలీ గారు ఆఫీస్కి వస్తున్నారు, ఒకసారి నువ్వు వస్తావా వినిపిద్దాం అంటే సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆలీ గారి ముందు ఈ సాంగ్ పాడి వినిపించిన వెంటనే ఇమీడియట్గా ఈ సాంగ్ పెట్టేసేయండి అన్నాడు ఆయన. మళ్ళీ ఇది బాబు మోహన్కి, ఆయన హీరో. ఈ పాట హిట్ అవుద్దని తెలిసిండి కూడా ఇది ఇమీడియట్గా పెట్టేసేయండి అన్నాడు. దాంట్లో 2 పాటలు చేశాను నేను. సరే అనగానే ఇక అట్లా ఇమీడియట్గా ఈ పాట పెట్టుకున్నారు. మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ ఇంకొక చిన్న డౌట్ వాళ్ళు, ఇది ఏఆర్ రెహమాన్ ట్యూన్, మరి ఆయన ఏమన్నా కేసేస్తాడేమో సినిమా పైన అనగానే ఆలీ ఉండి ఏమన్నారంటే వేసేయండి, ఒకవేళ రెహమాన్ కేసేస్తే మనకి ఇది రివర్స్ పబ్లిసిటీ ఉంటుంది అని అనగానే అప్పుడు ఆ డైరెక్టర్కి ధైర్యం వచ్చేసి ఓకే అని చెప్పి పెట్టేస్తే కేవలం ఈ పాటతో సినిమా బిజినెస్ అయింది. ఈ పాటతోనే సినిమా 100 days ఆడింది, 100 రోజులు ఆడింది. ఇది చాలా సందర్భాలలో బాబు మోహన్ గారు చెప్తున్నారు, ఇంకా చెప్తూనే ఉంటారు ఆయన. మీరు మొత్తం ఎన్ని పాటలు రాస్తుంటారు సార్? నేను చాలా పాటలు రాశాను సార్. మీరు ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడిన పాట గుర్తుందా సార్? డెఫినెట్గా. ఒకసారి మా కోసం పాడండి. మావో మంకయ్య పైలౌరో, నమావో మంకయ్య పైలౌరో, నమావో మంకయ్య, నువ్వయ్యతో వల్ల జొన్న సేండ్లు ఉన్నాయి, నువ్వయ్యతో వల్ల జొన్న సేండ్లు ఉన్నాయి, జొన్న కంకి చుట్టే నువ్వు కన్ను మిటకరింతావు, జొన్న కంకి చుట్టే నువ్వు కన్ను మిటకరింతావు, నువ్వు జొన్న కంకి ముట్టుకుంటే, నువ్వు జొన్న కంకి ముట్టుకుంటే నీ ఎన్ను మండ జంపుతారు, మావో మంకయ్య పైలౌరో, నమావో మంకయ్య పైలౌరో, నమావో మంకయ్య, నువ్వయ్యేతో వల్ల పల్లి చేన్లు ఉన్నాయి, నువ్వయ్యేతో వల్ల పల్లి చేన్లు ఉన్నాయి, పల్లికాయ చుట్టని పానమంత గుంజుతది, పల్లికాయ చుట్టని పానమంత గుంజుతది, నువ్వు పల్లి చేన్ల కాలు పెడితే, నువ్వు పల్లి చేన్ల కాలు పెడితే నీ పాడగట్టి పంపుతారు, మావో మంకయ్య పైలౌరో, నమావో మంకయ్య పైలౌరో, నమావో మంకయ్య. ఈ సాంగ్ అండి. మీరు పాటకు ముందు ఆ సందర్భం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి, అది కంపల్సరీ అలవాటు, చాలా అప్రిసియేషన్ కూడా నాకు. మీరు అన్నట్టుగా పాటకు ముందు 2 మాటలు దాని గురించి వివరించి పాడడం నాకు చాలా అలవాటు. అర్థమవుతుంది అప్పుడు లిజనర్కి, మేము ఊహించుకోగలుగుతున్నాం. ఎస్ మేడం, ఎస్ అండి. సూపర్. ఎందుకంటే నాకు చాలా ఈ విషయంలో నాకు చాలా అప్రిసియేషన్ చాలా చోట్ల, ఈవెన్ నేను అంటే ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ చాలా ప్రాంతాలలో తిరిగి ఉన్నాను నేను. ఓకే, మీరు మీ లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా సార్? మర్చిపోలేదంటే చెప్పొచ్చు, నేను జగిత్యాల మాది, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండే జగిత్యాలు. సో నేను మొట్టమొదటిసారి అంటే జగిత్యాల ప్రాంతం నుండి ఫస్ట్ అది దాటి మా కరీంనగర్లో కూడా ఎక్కడ ఇవ్వలేదు నేను, జగిత్యాల టౌన్లోనే ప్రోగ్రామ్స్ ఇచ్చేది. ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రోగ్రామ్ నాది వైజాగ్ అండి. ఓకే, అది నేను మర్చిపోలేదు, అది నా లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోను. అక్కడ రోటరీ క్లబ్ వాళ్ళది జగిత్యాల ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దాని ద్వారా అక్కడి రోటరీ గవర్నర్ మా జగిత్యాలకు వచ్చాడు ఆయన. వచ్చి ఆయన వైఫ్ ఇద్దరు వచ్చారు, వరదారెడ్డి గారు, వసంతరెడ్డి గారు, ఇద్దరు వస్తే నా ప్రోగ్రామ్స్, నా పాటలు విని వాళ్ళు మెస్మరైజ్ చేశాను అక్కడ ఆ ప్రోగ్రాంలో. ఇంకా వాళ్ళు అరే ఈ ప్రణయ్ కుమార్ ప్రోగ్రాం వైజాగ్లో పెట్టాలని అక్కడ ఉన్నప్పుడే అనుకున్నట్టున్నారు.
వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒక లెటర్ పంపించారు రోటరీ ప్రెసిడెంట్ మా జగిత్యాల వాళ్ళకి. ఏంటంటే అక్కడ 315 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వైజాగ్లో. చాలా కంట్రీస్ నుండి పార్టిసిపేట్ చేశారండి అక్కడ. సో ఆ కార్యక్రమానికి, ఆ ప్రోగ్రాంకి నన్ను ఇక్కడ నుండి పిలిచారు వాళ్ళు. సూపర్. అది నేను ఎప్పుడు మర్చిపోలేదు. తర్వాత అక్కడ ప్రోగ్రాం అసలు చాలా పెద్ద హాల్. నాకు ఫస్ట్ టైం నేను అట్లాంటివి చూడడం. అంత పెద్ద ప్రోగ్రాం, అంత పెద్ద హాలు, అస్సలు మామూలు అప్లాజ్ కాదండి అక్కడ. ఒక్కటి ఆ ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు నన్ను ఆటోగ్రాఫ్ అడగడం, అది నాకు కొత్తగా అద్భుతంగా అనిపించింది. అది ఫేమ్ రావడం అస్సలు మామూలు కాదు. ఇక అసలు గ్రేట్గా ఫీల్ అయినా, అమ్మ నాకు ఇట్లా అడుగుతా, ఇట్లా ఉంటుందా అది ఇదని. అట్లా చాలా గౌరవం ఇచ్చారు నాకు. వైజాగ్లో చాలా గౌరవం దొరికింది. దాని తర్వాత అక్కడ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ఒకేసారి 3000 మంది జనాలకి లంచ్ అరేంజ్ చేశారు వాళ్ళు. ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడి వరకు, ఇంకా మనకి ఎండింగ్ వరకు టేబుల్స్ వేసి, ఆహా ఇదేంటి విచిత్రం అని అప్పుడు అనుకున్నాను. అది నేను మర్చిపోలేనటువంటి నా ప్రస్థానంలో మొదటి వైజాగ్ అండి. మీ జగిత్యాలలో ఏంటి స్పెషల్ అని, దాని గురించి, సాంప్రదాయం గురించి అలా ఏదైనా పాట రాసుంటారు కదా? ఉన్నాయి. అంటే ఏదన్నా ఒక పాటల్లో కంపల్సరీ జగిత్యాలని, ఏదో మన సొంత ప్రాంతం కదా, అలా ఇరికియాలని చెప్పేసి ఏదో ఇరికిచ్చేస్తాను అట్లా. ఓకే, ప్రాంతాభిమానం చూపిస్తారనమాట. అందుకని చెప్పి ఇందాక సంక్రాంతి సందర్భంగా కూడా నన్ను పిలిచారు కదా, అది కూడా ఒక చిన్నది మీకు వినిపిస్తాను. భలే గమ్మత్తుగా ఉంటుంది అది. గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి టైంలో వీళ్ళందరూ వస్తూ, ఇంకొక ప్రత్యేకమైన ఒక వ్యక్తి వచ్చేవాడు. నీకు ఐడియా ఉందో లేదో? హరిదాసులు కాకుండా వీళ్ళందరూ కామన్. తుపాకి రాముడు, పిట్టల దొర, లత్కోర్ సాబ్. ఒక్కొక్క ప్రాంతంలో వీడికి ఒక్కొక్క పేరుంది. ఆంధ్ర ప్రాంతానికి వచ్చేస్తే పిట్టల దొర, తెలంగాణ ప్రాంతంలో తుపాకి వెంకటరాముడు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లత్కోర్ సాబ్. ఇలా వాడి పేరు ఇలా ఉండేది పేర్లు. పిట్టల దొరని అయితే నేను చూశారు కదా. సో దాంట్లో అతన్ని వాళ్ళు అడుక్కునే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఏంటంటే అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ భిక్షం అడుక్కునేవాళ్ళు. చాలా. సో వాళ్ళు రావటమే ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తాడు వాడు. ఎలా అంటే వచ్చే 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 బగ్గొచ్చే 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 ఎవడొచ్చే ఏకట్రావుడు వచ్చే తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి, తూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు గట్టి, పూట పూటకు సాటడు గింజలకు ఏటేట తిరిగే పాటసారిని, నేను మాటలకేమో కుబేరుని కూటికి నేను కుచేలుని, మాటలకేమో కుబేరుని కూటికి నేను కుచేలుని, నేనే వెంకటరాముణ్ణి నేనే పిట్టల దొరని, తానే తందనానా అదిమిదిమి రాజా వందనానా, తానే తందనానా అదిమిదిమి రాజా వందనానా. మహారాజా మహారాజా మహారాజా, నా తుపాకి అంటే ఏమనుకున్నారు మహారాజా? ఓనాడు అమీన్ సాబ్ తుపాకి, నా తుపాకి పోటీ పెట్టుకొని గంటపేట చెర్లవారితే అమీన్ సాబ్ తుపాకి అడుగున పట్టింది. ఇక మరి నా తుపాకి ఏమో మునుగుతూ తేలుతూ తూముకాడ తేలింది మహారాజా. మరి అంత అవల్దర్జా తుపాకి మహారాజాను. మరి ఈ తుపాకి కోసం పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తాని 10 సార్లు విమానం వేసుకొని 10 సార్లు మా ఇంటికి వచ్చింది మహారాజా. మరి నేను ఇచ్చినా మహారాజా? ఇవ్వలేదు మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్లగొండ, ఉండేది గోల్కొండ, అడుక్కు తినేది అనుకోకుండా మహారాజా. ఇక మా తాత తహసీల్దారు, నేను మా జమీదారు, సంటకొడు సారేదారు, నాయన శంకిదారు, ఇక నేను ఉన్నాను జోరుదారు. ఇక నా అత్తిపాత్తులు చెప్పాలంటే మహారాజా 60 ఎకరాల అంగురు తోట హైదరాబాదులో ఉన్నది, 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులో ఉన్నది, మహబూబాదుల మామిడి తోట, నిజామాబాదుల నిమ్మ తోట, జగిత్యాలలో జామ తోట, ఇల్లు ఉన్నాయి 20, నా గండ్లు ఉన్నాయి 40, నా ఇల్లు ఉన్నాయి 20, నా గండ్లు ఉన్నాయి 40, నా ఎడ్లను చూస్తే 80, నా దొడ్లను చూస్తే 50, నా ఎడ్లను చూస్తే 80, నా దొడ్లను చూస్తే 50,
నూరెకరాల తరి ఉన్నది, రాగెడు సెలుక పోలెడున్నది, పుట్టకు పొట్లు పండుతూ ఉన్న 10 జిల్లాలకు పట్టేదారుని అయినా పట్టెడన్నములేని ముష్టివాడిని. ఇంతకు నేనెవరిని? మాటలకేమో నవాబుని, కూటికి నేను గరీబుని. మాటలకేమో నవాబుని, కూటికి నేను గరీబుని. నేనే ఎక్కడ రాముని, నేనే పిట్టల దొరని. తానే తందనానా దిని రాజా వందనానా, తానే తందనానా దిని రాజా వందనానా. ఇక నా అత్తిపాత్రలు చూసి నాకు పిల్లనిస్తామని ఎంతమంది వచ్చిందంటే మహారాజా, యాక్టర్లు వచ్చిరి, డాక్టర్లు వచ్చిరి, డైరెక్టర్లు వచ్చిరి, కలెక్టర్లు వచ్చిరి, కాంట్రాక్టర్లు వచ్చిరి, కండక్టర్లు వచ్చిరి మహారాజా. ఇంకా చెప్పాలంటే మహారాజా, ఇరాన్ నుండి తురుంకాలు, సూరత్ నుంచి సుల్తాన్లు, దుబాయ్ నుంచి నవాబులు, మస్కట్ నుంచి మంత్రులు, ఇక అమెరికా నుంచి అయితే లెక్కలేనంత మంది వచ్చింది మహారాజా. ఇందరూ అసలు నాకు ఇవ్వాలి నచ్చలేదు మహారాజా. ఆఖరికి మా మేనపొల్లం చేసుకున్నా కాదు మహారాజా. అబ్బా ఇక దాని సక్కదనం చెప్పాలంటే మహారాజా, అందా సందాలేమని హంతు, దాని వన్నీ సింగలేమని విన్నా వింతు. అందా సందాలేమని హంతు, దాని వన్నీ సింగలేమని విన్నా వింతు. అందా సందాలేమని హంతు. రూపంలో హది సందమామన, కోపంలో దాన్ని చూస్తే సత్యభామన. రూపంలో హది సందమామన, కోపంలో దాన్ని చూస్తే సత్యభామన. దాని కళ్ళు నెరడి పండ్లు, దాని పండ్లు ఊసబెండ్లు, దాని కళ్ళు నెరడి పండ్లు, దాని పండ్లు ఊసబెండ్లు. నడుము చూస్తే కందిరి, నడక చూస్తే హంస నడక, చేతులు చూస్తే చెక్క పేర్లు, కాళ్ళు చూస్తే కట్టె పేర్లు. అందా సందాలేమని హంతు, దాని పన్ని సింగలేమని విన్నా వింతు. అందా సందాలేమని హంతు. మరి అంత సక్కదనం ఉన్నది మహారాజా మా పోరి. ఇక దానికి సొమ్ములు పెట్టిన కదా అంటే మహారాజా, నక్లీసు పెట్టిన కడాలు గిడాలు ఎండి గిండి మాదండిగా పెట్టి కట్నం కానక లేకుండా ఉత్తగానే కట్టుకున్నా కాదు మహారాజా. అబ్బాయిగా నా పెళ్లికి వచ్చింది కదా అంటే మహారాజా, బర్మా నుండి బస్సుల మీద, లండన్ నుంచి లారీల మీద, కరీంనగర్ నుంచి కార్ల మీద, సౌదీ నుంచి సైకిళ్ళ మీద వచ్చింది మహారాజా. ఇక వచ్చిన వాళ్ళు అందరికీ ఆకాశం అంతా పందిరేసి, భూదేవి అంతా పీటేసి, చెర్ల బియ్యం పోసి, ఊర బిస్కన్ కోసి, ఊరంతా వెలిపించి, సింతాకుల ఇస్తార్లేసి, ఇద్దరికి ఒక్క మెతుకు అద్దనంగా పెట్టిన మహారాజా. ఇంకా తొక్కులు చేయించిన కదా అంటే మహారాజా, చింతకాయ తొక్కు, నిమ్మకాయ తొక్కు, మామిడికాయ తొక్కు, వంగబెట్టి తొక్కు, కిందేసి తొక్కు, మీదేసి తొక్కు. ఇంకా లాడులు చేయించిన కదా అంటే మహారాజా, రవ్వలాడు, బోందిలాడు, గుద్దులాడు, గూసులాడు, తన్నులాడు. ఆ అబ్బాయిగా నా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఏం కట్టరా ఉంది, ఏం పెళ్లి ఏం పెళ్లి ఏం పెళ్లి అనుకుంటా, మొత్తుకుంటా గుద్దుకుంటా పోయింది కాదు మహారాజా. ఏం లిరిక్స్ సార్, అసలు సూపర్ సార్. ఈ పాటలో మొత్తం ఆ పిట్టల దొర వాళ్ళు చేసే లైఫ్ స్టైల్, వాళ్ళు చేసేది మొత్తం కనిపిస్తుంది. పైగా వాళ్ళ దేనస్థితి కూడా అందులో చూపిస్తూ చాలా చాలా బాగా రాశారు. ఇది పిట్టల దొరలో కూడా మీరు పాట ఉన్నట్టుంది కదా? ఉంది కానీ అది కొంచెం సినిమాటిక్ గా ఉంది, సినిమాటిక్ గా ఉంటుంది. ఇది రియల్ సాంగ్, ఇది ఒరిజినల్. ఇవన్నీ కూడా మనం రాసిన దాని కాకుండా వాళ్ళ డైలాగ్స్ కొన్ని పొదిగి కొంచెం చిన్న చిన్నగా అటు ఇటు మనం చమత్కారాలు ఏదో చేసి ఇది మీకు వినిపించిన పాట. నవ్వించడానికి ఎంత చేయాలో అంతా చేశారు ఈ పాటలో. అసలు వాళ్ళ మించిన వాళ్ళు లేరని నా దృష్టిలో నా అభిప్రాయం. అందుకనే నాకు వాళ్ళంటే చాలా అభిమానం మేడం. అందుకనే ఈ పాటను వీలైనంత వరకు అక్కడక్కడ నేను ప్రెజెంట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ ఇదంటే ఎందుకంటే ఈ ఫ్లోలో పాడాలి, ఈ ఫ్లో మిస్ అయితే ఈ కిక్ ఉండదు మీకు. ఒక్క మాట అటు ఇటు తడబడ్డా కూడా మళ్ళీ ఆ ఫ్లో దెబ్బతిండిపోతుంది. అందుకనే ఇట్లా బై హార్ట్ ఇట్లా పాడడం అనేది నాకు చాలా అలవాటు. నాకు అందుకనే ఈవెన్ సినిమా పాటలు కూడా నేను ఎన్ని సినిమాల్లో ఎన్ని పాటలు పాడాను, ఏది కూడా నేను స్క్రిప్ట్ చూసి పాడలేదు. అన్నీ కూడా బై హార్ట్ చేసి పాడాను. నాకు అట్లయితేనే కరెక్ట్ ఆ ఫీల్ వస్తుంది నాకు. సార్ మీ మెమొరీకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఆల్రౌండర్ మూవీలో కూడా మీరు అత్తర్ సాహిబ్ పాట పాడారు కదా? పాడాను అత్తర్ సాహిబ్. దాని గురించి కూడా చెప్పాలి. నాకు మంచి అద్భుతమైనటువంటి అవకాశం. నేను పాడిన అన్ని పాటలు కూడా తక్కువ పాటలైనా కూడా అన్ని హిట్ పాటలే పాడాను ఇప్పటివరకు. అంత వరల్డ్ వైడ్ హిట్సే. ఇంత కూరుంటే అయ్యమ్మో, ఇంత బువ్వుంటే అయ్యమ్మో, అసలు వరల్డ్ వైడ్ హిట్ అయింది ఇది. ఇప్పటికీ ఇంకా ఆ పాట కొట్టుకుంటూనే ఉంది. ఏదో వివిధ మాధ్యమాలలో ఏదో రూపంలో దీన్ని వాడుకుంటూనే ఉన్నారు. ఏది ఇంత కూరుంటే అయ్యమ్మో. సేమ్ టైం ఈ అత్తర్ సాహిబ్ కూడా అంతేనండి.
ఏదో రూపంలో దీన్ని వాడేస్తుంటూనే ఉంటారు. కొన్ని వందలు వేలు వాడారు ఇప్పటి వరకు. ఎందుకంటే యూనిక్గా ఉంటాయి సార్ ఈ ఎస్, సాంగ్స్. అందులో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మామూలుగా పాడాను, నేను రికార్డింగ్లో అయితే మళ్ళీ యాస్టేజ్ అది ఇంత కూరుంటాయేమో బాబు మోహన్కి అచ్చు గుద్దేలా పాడేశాను. అది ఇమిటేషన్. అసలు బాబు మోహనే పాడారు అనుకున్నారు అందరు. తర్వాత వచ్చేసి బాలుగారు పాడారు అనుకున్నారు. ఆహా. బాలుగారిని ఒక ఎయిర్పోర్ట్లో ఒక మిత్రుడు పరిచయం చేశారు నాకు. ఈ డప్పు కృష్ణ అని చాలా ఫేమస్ రికార్డింగ్స్లో. ఆయన ఏదో సందర్భంలో మేము కలిసేది ఉంటే ప్రణయ్ ఎయిర్పోర్ట్లో కలుద్దామంటే అక్కడికి వెళ్ళాను నేను. వెళ్తే బాలుగారిది అక్కడ షూటింగ్ జరుగుతుంది, పవిత్ర బంధం అనే సినిమా. అప్పుడు నన్ను బాలుగారికి పరిచయం చేశాడు ఈయన. అన్న ఇతను తెలుసా అన్న, ప్రణయ్ కుమార్ అని ఆ పిట్టలదొర సినిమాలో ఆ పాట పాడాడు కానీ అనగానే బాలుగారికి ఏ పాట అండి అని అంటాం. అంటే అప్పటి వరకు ఆయనకి ఈ పాట రీచ్ అయిపోయింది. ఏ పాట అండి అని అడుగుతున్నారు బాలుగారు. అనగానే అదే అన్న పాట లేదా బాబు మోహన్కి ఇంత కూరుంటాయి ఏమో బొబ్బు ఉంటాయి. అయ్యి బాబోయ్ ప్రణయ్ గారు ఇంత మహానుభావుడు ఇలా అన్నారండి. అంతకంటే నాకు బిరుదు ఇంకేం అవసరం లేదు, నాకు వేరే అచీవ్మెంట్స్ కూడా నాకు అవసరం లేదు. అయ్యి బాబోయ్ ప్రణయ్ గారు ఆ పాట మీరు పాడారా, అందరూ నేను పాడాను అనుకున్నారు, చాలా పిచ్చగా హిట్ అయిందండి ఆ పాట అని ఆయన నోటి నుండి 3 సార్లు అన్నారండి. ఇంకా అంతకంటే ఏం కావాలి నాకు, అంతకంటే అదృష్టం ఇంకా నాకు అవసరం కూడా లేదనుకుంటాను. మళ్ళీ ఏదో ఒక దూరదర్శన్లో జరిగినటువంటి ఒక ఈ అంతాక్షరిలో కూడా ఈ పాట కూడా ఆయన నోటి నుండి ఒక ముక్క అన్నారు. ఆహా ఇంకంతకంటే ఏం కావాలి నాకు. సో అదండి అలా అని చెప్పేసి, అలానే ఈ పాట కూడా అత్తర్ సాహెబ్ ఆల్రౌండర్ సినిమాలో ఆయన టీ ప్రభాకర్ గారు డైరెక్టర్. ఆయనకు అంతకుముందు నేను ఒక సాంగ్ పాడాను వేరే ఒక సినిమాలో, జయ బజరంగ బలి అనే సినిమాలో, అబ్బో పిల్లగాడే నెల దప్పినాడు చూడే అని. ఆలికి ఆ సినిమాలో అది కడపవద్ది సినిమాలో. సో అది సీమంతం పాట. దాంట్లో ఆ పాటని నేను పాడి ఉన్నాను కాబట్టి ఆయన ఏం చేశారంటే ఏదో సాంగ్ ఆ సిచ్యువేషన్కి అవసరం ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ సరిగా ఆయనకి ఏదో తట్టలేదేమో తెలియదు, ఆయన కించపరచడం అని కాదు, సడన్గా ఆయనకు నేను మైండ్లోకి వచ్చాను, అరే ప్రణయ్ కుమార్ ఇమీడియట్గా పిలిపించండి ఆయన. నన్ను పిలిపించిన వెంటనే ప్రణయ్ ఏం లేదు ఇట్లా ఒక సిచ్యువేషన్ ఇది ఉంది, ఏదన్నా సాంగ్ ఉంటే ఇస్తావా, ఏదన్నా చెప్తావా అన్న. సార్ ఇట్లా అత్తర్ సార్ పెట్టుకోండి బాగుంటుంది సార్ అన్న. ఇమ్మీడియట్గా అంటే అది కరెక్ట్ వాళ్ళకు సెట్ అయిపోయింది. దానికి టకటక సీన్లు రాసేసుకున్నారు వాళ్ళు. ఏంటంటే హీరోయిన్ ఫాదర్ని విలన్స్ ఎత్తుకెళ్ళి బంధిస్తారు. ఎందుకు బంధిస్తారంటే అతను ఏదో ఒక ఫార్ములా కనుగొంటాడు. అది వీళ్ళు ఎంత డబ్బు ఆఫర్ ఇచ్చినా కూడా అతను వినడు, ఆయన దానికి లొంగడు. అప్పుడు ఇతన్ని తీసుకెళ్ళి ఒక డెన్లో బంధిస్తారు. ఒక డెన్లో బంధిస్తే ఆ డెన్లోకి చీమ కూడా చొరబడడానికి వీల్లేదు. అందుకని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారికి బృహన్నల గెటప్ ఆ పాటలో, ఎన్టీ రామారావు గారికి నర్తనశాల చిత్రంలో ఈ బృహన్నల గెటప్తో చాలా పేరు వచ్చింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారికి. అయితే అదే సేమ్ అలాంటి గెటపే ఈయనకు వేసి ఆ పాట వాళ్ళు డెన్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవడమే ఒక 10 మంది లోపలికి వెళ్ళి హాయ్ బాయ్ అనుకుంటే వాళ్ళు ఇది చేస్తూ ఉంటే ముందు అడ్డుకుంటుంటే కూడా వీళ్ళని తోసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు లోపలికి. ఏంటి అరే ఎవరు మీరు అంతా, ఎవరు అసలు ఏంటి మీరు అంతా, దేనికి మీరు లోపలికి వచ్చా అని అంకుశం రామరెడ్డి డైలాగ్ ఉంటుంది. అనగానే ఏంటి మమ్మల్ని ఏంటి మా అక్కయ్యది ఇది, మీరేంటి అసలు అందరు ఇక్కడ అనగానే రామరెడ్డిది ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటిరా ఇందాక అని చూస్తున్నాను అక్కయ్య యువతిరా నీ అక్కయ్య అని ఆయన ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు పడిన వెంటనే ఈ సాంగ్ స్టార్ట్ అవుద్ది. దానికి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే భలే చేసామండి అది పాట. యువతిరా నీ అక్కయ్య అన్నాడు కదా, అప్పుడు అత్తరు సాహిబు బాగుండమ్మా సూపుకు నచ్చిందే, అత్తరు సాహిబు బాగుండమ్మా సూపుకు నచ్చిందే, అత్తరు సాహిబు బాగుండమ్మా సూపుకు నచ్చిందే, సూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిందే, అత్తరు సాహిబు నా ఇందాక అన్నాడు కదా
వతురా అని అక్కయ్య 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 అంటే వతురా అని అక్కయ్య అంటే అక్కయ్య అంటే ఏంటి అనేది ఇప్పుడు మిస్ వరల్డ్ కప్పును చేస్తూ మిస్ అయి తిరిగి వచ్చా మిస్ వరల్డ్ కప్పును చేస్తూ మిస్ అయి తిరిగి వచ్చా అక్కడ చూపని హంగం ఒకటి నీకే చూపిస్తా అత్తరు సాయి మోరారా నా హందగారా ఐశ్వర్యక్కకు నన్నే చూసి కన్నే పుట్టిందో ఐశ్వర్యక్కకు నన్నే చూసి కన్నే పుట్టిందో బొమ్మ బొరుసు ఏసుకు ముంబై దారి పట్టిందో అత్తరు సాయి మోరారా నా హందగారా అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళు అందరి మొగుళ్ళు బెదవాడెళ్ళి బిజినెస్ పెడతంటే అందరి మొగుళ్ళు బెదవాడెళ్ళి బిజినెస్ పెడతంటే బెదవాడెళ్ళిన నా మొగుడు బేవర్సయ్యిండే అందరు సాయి మోరారా నా అందగారా అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే అందరి మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే పిహెచ్డి చేసిన నా మొగుడు పీతల పడతండే అత్తరు సాయి మోరారా నా అందగారా అందరి మొగుళ్ళు పిల్లలు లేరని పూజలు చేసొస్తే అందరి మొగుళ్ళు పిల్లలు లేరని పూజలు చేసొస్తే పిల్లలు లేరని నా మొగుడే నెల తప్పొచ్చిండే అత్తరు సాయి మోరారా నా అందగారా సూపర్. థ్యాంక్ యూ అందులో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ గురించి ఈ పాట ఈ పాట. ఎక్స్ప్లెనేషన్. ఓకే సూపర్ సార్, చాలా బాగుంది. ఆయన్నే హీరో రాజేంద్ర ప్రసాద్ గారే ఆ సినిమాలో. సో ఇది భలే సెట్ అయ్యారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ గెటప్లో ఆయన షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము పద్మనాభ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆయనతో చాలా స్నాప్స్ తీసుకున్నాను నేను, ఫొటోస్. ఇంకా ఎన్ని ప్రణయ్ నీకు బాగా నీకు కృతి ఇంకా తీరనట్టుంది, ఇంకెన్ని ఫోటోలు తీసుకుంటామని చెప్పి నన్ను దొబ్బేశాడు ఇట్లా. అంటే అంత అందంగా ఉండేది ఆ గెటప్, ఆయనకి భలే సెట్ అయిందండి. సో రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా నేను అంటే చాలా ఇష్టం. మీ సాంగ్స్ అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి సార్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా సార్? ఏమైనా ఇలాంటి వెరైటీ సాంగ్స్ ఏమైనా పాడే ఉద్దేశం ఉందా? ఉంది, పాడే ఉద్దేశం ఉంది. ఓకే, ఇంకోటి కొత్తది ఒకటి చేయబోతున్నాను. సరే, మీరు అన్నట్టుగా సంక్రాంతి సందర్భంగా మన ప్రేక్షకులకి ఈ పాట ఒక పల్లవి వినిపిస్తాను. అయితే ఇక్కడ బొంబాయి భిక్షగాళ్ళు మన తెలుగు రాష్ట్రాలకు వస్తారు. వచ్చేసి నాలాంటి ఎవరినో పట్టుకొని, సాబ్ హమారే పరిస్థితి ఉదర్ బిల్కుల్ ఠీక్ నీ హై, ఇక్కడ చాలా బాగుందంట కదా, మా అడుక్కునే వాళ్ళ పరిస్థితి అక్కడ ఏం బాగాలేదు, ఇక్కడ చాలా బాగుందంట కదా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. హమాయే సాబ్ ఇదర్ అంటే, ఓ ఐసా అరే ఓకే అరే, ఇక్కడ కష్టపడి పనిచేసే వానికంటే అడుక్కునే వాని పరిస్థితి బాగుందిరా బాబు అంటే, ఓ కైసా సాబ్ అని వాళ్ళు అడుగుతారు. కైసా సాబ్కే అరే, ఈ మధ్యనే ఆల్ ఇండియా లెవెల్ బెగ్గర్స్ అసోసియేషన్ మీటింగ్ మా తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. అందుకనే మా రాష్ట్రాల భిక్షగాళ్ళందరూ కూడా ఈ ఇంత కూరుంటే ఏమో పాడుతూ అడుక్కుంటున్నారంటే అని ఒక కైసా సాబ్ అని అడిగితే అతను ఈ పాటలో వినిపిస్తాడు, ఇంత కూరుంటాయి ఏమో. అది విని అమ్మాయి బోత్ అచ్చారే అప్నా అనుకుని దీన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుంటారు వాళ్ళు. ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళ దుకాణం స్టార్ట్. తోడ కానై తో దాలో మహా, తోడ దాలై తో దాలో మహా, తోడ కానై తో దాలో మహా, తోడ దాలై తో దాలో మహా, తెరి మా బేటీ అచ్చే రైనా అమ్మ 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 అనుకుంటూ ఇది పాట పాడుతుంటారండి. పాడుతుంటే ఇది బ్యాచ్ వస్తుంది. అమ్మాయి ఇది మనం వార్షికోత్సవానికి పాడుకున్న పాట, మన అన్న పాడిన పాట, ఇది మనం అన్నకి వెళ్ళి కంప్లైంట్ చేయాలని చెప్పేసి అన్న 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 అనుకుంటే పరిగెత్తుకుంటే దమ్ము తీసుకుంటే చెప్తుంటారు. ఏంట్రా ఏమైందిరా, ఏం జరిగిందిరా చెప్తావని నా కొడకలారా, ఏమైందిరా అంటే, ఏం లేదన్నా, ముంబై నుండి భిక్షగాళ్ళు మన రాష్ట్రానికి వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత కూరుంటాయేమో పువ్వుంటాయేమో అని మన వార్షికోత్సవానికి పాడుకున్న పాటని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని అడుక్కు తింటూ పిచ్చ
సంచలనం సృష్టిస్తున్నారు అనగానే అంతదానికి ఇంత కంగారేటిరా, ఏదో స్కైలో వచ్చి మీద పడుతున్నట్టుగా, ఏదో తుఫాన్ వస్తున్నట్టుగా వచ్చి చెప్తున్నారు నా కొడకల్లారా. అది కాకుంటే ఇంకో లేటెస్ట్ చేస్తాను రా అనగానే ఈ సాంగ్ స్టార్ట్ అవుతుందండి. ఆ సినిమాలో కూడా ఈ సీన్స్ పెట్టుకునేలాగా ప్లాన్ చేశాను. బాంచంతల్లో కాలు ముక్కుతా జరగుంబై కొంచెం పూరై, బాంచంతల్లో కాలు ముక్కుతా జరగుంబై కొంచెం పూరై, ఇయాల మీద చాపల పులుసంట పులుసుకొని ముక్కలై, ఇయాల మీద చాపల పులుసంట పులుసుకొని ముక్కలై, తలకాయ తోకలు నిరచుకొని నడుము ముక్కలే మాకెయ్యి, గురువారం ఉందని శనివారం అయిందని మా పుట్ట గొట్టబోకమ్మో, అయ్యకు ఆకు కూరలు వండు మా కోసం నాన్ వెజ్ వండు, అడుక్కు తింటే తప్పేముంది 1000cc కారే ఉంది, అసెంబ్లీకి వెళ్ళే యోగం ఉందమ్మో, పంచనల్లో కాళ్ళు ముక్కుతా జరబువే కొంచెం పూరై. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. సార్ ఇది ఒరిజినల్ సాంగ్ ప్రేమికుడు మూవీలో సార్? ముక్కాల ముక్కాబుల, అదే ఎక్కడ విన్నాను అనుకుంటున్నా. ముక్కాల. సూపర్ సార్, ఎక్సలెంట్. లిరిక్స్ కూడా అసలు ఎంత బాగా రాస్తున్నారంటే చాలా బాగుంది. సార్ సంక్రాంతి సందర్భంగా ఈరోజు మా వ్యూవర్స్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మీరు ఇలాగే మళ్ళీ మళ్ళీ మా స్టూడియోకి రావాలని, ఇలాగే మళ్ళీ మళ్ళీ మా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉండాలని, పాటలు పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాతో ఇలా టైం స్పెండ్ చేశారు, మాకు మంచి పాటలు వినిపించారు, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా తరపున, అలాగే మా ప్రేక్షకుల తరపున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీకు కూడా, మీ ప్రేక్షకులకు. ఇప్పుడు మన ప్రేక్షకులు మీ ప్రేక్షకులే మా ప్రేక్షకులు, వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అందరికీ ముందుగా ఈ స్టూడియో వారికి ధన్యవాదాలు అర్పిస్తూ, మన ప్రేక్షకులందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.